ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి ఒంగూరు ముద్దన రసకవి విరచితము పద్యాలు చూద్దాం. 24,000 కథ ఇన్నురు పద్యములన్ ముగించెదను. 24,000 కథ ఇన్నురు పద్యములన్ ముగించెదను. అరయంగా 6 కాండగల అర్ధము ఒక్క దినుస్సు పద్యముల్. అరయంగా 6 కాండగల అర్ధము ఒక్క దినుస్సు పద్యముల్. వరసయుధపనీక కథ వర్ణన చేసెద సూక్ష్మ మార్గముల్. సరసులు చూచుయున్ చదివి సంతసమంద ప్రసన్న రాఘవా. 24,000 శ్లోకాలతో రాయబడిందంటారు రామాయణం. 24,000 శ్లోకాలతో చెప్పబడినటువంటి రామాయణాన్ని 200 పద్యాలు ముగిస్తాను అంటున్నాడు. 6 కాండలు కలిగినటువంటి రామాయణాన్ని ఒక్క దినుస్సు పద్యములు వరసయు తప్పక, అంటే విస్తారంగా ఉన్న రామాయణాన్ని సంక్షిప్తంగా చేసి సులభంగా మీకు పద్య రూపంలో అందజేస్తాను. సూక్ష్మ మార్గములు, సరస్సులు ఆనందించగా. వరతనయుండనే గనుక వర్ణన చేసెద నిన్ను వేడుకన్. వరకవి చెప్పె పద్యములు వాక్కున నీవును వెలనాడంగా. నిరతము నీ కటాక్షమును నిశ్చలము మము బ్రోచుచుండగా. సరసి జనాభ నా మనసు సంభ్రమమాయే ప్రసన్న రాఘవా. సంగతిగాను రామ కథ సల్పియు భక్తుల గొల్చి లోపలన్. వంగురు ముద్ద నర్సకవి వర్ణనగా శతకద్వయంబునన్. వంగురు ముద్దు నర్సకవి వర్ణనగా శతకద్వయంబునున్. బొంగుచు వినవించెదెను బొందెడబాయక లక్ష్మీనాయకును. రంగుగ నుండి దగ్గరన్ రంజిలు వేట్క ప్రసన్న రాఘవా. రామాయణాన్ని పద్యాలు రాస్తాను. ఎంత గొప్పగా రాస్తాను, ఎంత రసవత్తరంగా రాస్తాను, ఎంత విస్తారమైన రామాయణ కథను ఎంత సంక్షిప్తపరిచి పద్యాల్లో. ఎందుకంటే వరకవి, వరం పొందినవాడను, దానికి తగ్గట్టుగానే పద్యరచన చేస్తానని తనను తాను పొగుడుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ చదివే వారికి ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు ఒంగూరు ముద్దన రసకవి. సాయిరాం.